నిర్మల్ జిల్లాలో నేడు జరిగే బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభ దాదాపు 45 నిమిషాల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలతో పాటు 1,00,000 మంది జనాలు హాజరు కానున్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లాలో నేడు జరిగే బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభ దాదాపు 45 నిమిషాల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలతో పాటు 1,00,000 మంది జనాలు హాజరు కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఈరోజు ప్రధాని మోదీ నిర్మల్లో భారీ బహిరంగ సభ ఉండబోతోంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సుజాత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలో కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సైనికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా భారీగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నిర్మల్ జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా భారీగా జన సమీకరణ కోసం కూడా పూర్తి ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామం నుంచి కూడా భారీగా కూడా జనాలను తరలించేటువంటి ప్రయత్నంలో కూడా బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ శ్రేణులు ఉన్నారో ముఖ్యంగా కూడా ఈ సభలకు ప్రధానమంత్రి రావడం కోసం ఏదైతే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితిగా ఏదైతే జిల్లాకు సంబంధించి కూడా మహేష్ ఏదైతే నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ పార్టీ అభ్యర్థిగా కూడా వెల్లేటి మహేశ్వర్ రెడ్డి తరఫున కూడా ప్రచార సభలలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొని ప్రసంగించున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ప్రధానమంత్రి ఏదైతే నిర్మల్ జిల్లాకు రావడానికి కూడా అక్కడి ప్రజలైతే ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి ఎటువంటి సందేశం ఇవ్వబోతాడో ప్రజలను ఉద్దేశించి ఎన్నికల నేపథ్యంలో కూడా ఎటువంటి సందేశం వెలువడించనున్నారనేటువంటి నేపథ్యంలో కూడా ప్రజలైతే ఆసక్తికరంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి ఈ సభకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా 1000 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇప్పటికే కూడా ఎస్జీబీ దళాలన్నీ కూడా ఏదైతే సభా ప్రాంగణంతో పాటు ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వారి అధీనంలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఈ సభలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించిన నేపథ్యంలో కూడా పోలీసులు అయితే భారీగా బందోబస్తు చేశారు. ఎవరైతే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ప్రధానమంత్రి ఎన్నికల సభల్లో నిర్మల్ జిల్లాలో పాల్గొని ప్రసంగించిన నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి పర్యటనకైతే ప్రత్యేకత సంతరించుకున్నదని చెప్పొచ్చు. అరుణ్, ఎన్నికల ప్రచారానికి ఇంకా 2 రోజులే సమయం ఉండటంతో ప్రధాని మోదీ ప్రసంగం ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు? రైట్, ఏదైతే ఇక ఇప్పటికే కూడా ప్రధానమంత్రి మోడీ ప్రసంగంలో కూడా ఇప్పటికే చాలా ఆసక్తికర విషయాలు చెప్తాను. గతంలో మాట్లాడే సభలలో కూడా ప్రజలను ఉద్దేశించి ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసింది, ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేనటువంటి కోణంలో కూడా ప్రసంగం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కూడా ఈ జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా బీడీ కార్మికుల సమస్య ప్రధాన సమస్య ఉన్నది. బీడీ కార్మికుల విషయంలో కూడా ఏదన్నా కొంత వాళ్ళకు ఊరట కలిగించేటువంటి అంశాల విషయంలో ఏమైనా ప్రస్తావిస్తారనేటువంటిది కొంత ఆసక్తికరంగా నెలకొన్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా జిల్లాకు సంబంధించి కూడా నరేంద్ర మోడీ పర్యటన ముఖ్యంగా దేశం బీజేపీ ఆయంలో కూడా దేశం ఎటువంటి అభివృద్ధి చెందుతా ఉన్నది, రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాల మీద కూడా నరేంద్ర మోడీ ప్రసంగం అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.